హాయ్ ఫ్రెండ్స్, సుందరి కుకింగ్స్కి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి బెంగాల్ స్టైలు బెండకాయ ఆలుగడ్డ వేపుడు చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఐటమ్ బెండకాయలు అరకిలో, పావు కిలో ఆలుగడ్డ, 2 ఆనియను, డ్రై చిల్లీ 3, ఒక 5-6 గ్రీన్ చిల్లీ, కరివేపాకు. దాని తర్వాత వచ్చేసి కొబ్బరి పౌడర్ తురుము. ఫ్రెండ్స్, మనకి బెండకాయలు ఇలా చాప్స్ చేసుకోవాలి. ఇలా చాప్స్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆలుగడ్డ వచ్చేసి ఇలా రౌండ్ కట్ చేసి ఇలా చాప్స్ చేసుకోవాలి. పొడుగు కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆలుగడ్డలు వచ్చేసి ఇలా 2 చాప్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ మనం ఆనియన్, డ్రై చిల్లీ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ప్యాన్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని మనం అది వేడెక్కాక ఫస్ట్ మనము ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కలపకపోతే అన్నీ ఒక దగ్గరనే వన్ సైడే రోస్ట్ అవుతాయి. మనకి ఇలా కలుపుతుంటే కరెక్ట్గా 4 సైడ్ రోస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా రోస్ట్ అవ్వాలి మంచిగా. ఆలు ఇలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఆలు ఎంత డీప్ ఫ్రై అయితే అంత బాగుంటుంది. అసలు పచ్చిగా ఉండకూడదు. 4 దిక్కులు మంచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో, బ్రౌనిష్. అలా కలిపిన తర్వాత మనకి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆలు డీప్ ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఫ్రెండ్స్, మనకి బెండకాయలు స్లైస్ వేస్తుంటాయి కదా, అవి వేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసుకొని బాగా అవి కూడా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, కలపకపోతే వన్ సైడే అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకో సైడ్ అవ్వవు. బెండకాయలు కూడా కలుపుతూ ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, కలుపుతూ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై అవుతాయి. లేదంటే వన్ సైడ్ అవుతాయి, వన్ సైడ్ అవ్వవు అనమాట. మనకి ఆయిల్లో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయిపోయాయి. మనం ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇట్లా బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకున్నాక మనకి రోస్ట్ చేసిన ఆలు ఉంది కదా, ఆ ఆలు ప్లస్ ఈ బెండకాయలు 2 కలిపి ఒక దగ్గర చేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 ఒక దగ్గర చేసుకొని బౌల్లో చూడండి ఎలా మంచిగా వచ్చాయో. చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, చేసి దీంట్లో పసుపు 1 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు. ఫ్రెండ్స్, ధనియాల పొడి 1 టీ స్పూను, టీ స్పూన్నర, గరం మసాలా 1 టీ స్పూను, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలంత వేసుకోవచ్చు. తర్వాత ఇలా స్పూన్ తీసుకొని మొత్తం ఆ మసాలా అంతా కిందికి మీదకి కలపాలి. ఫ్రెండ్స్, అంతా నీట్గా అన్నీ కలిసేటట్టు కలపాలి. ఇవి డైరెక్ట్గా కడాయిలో వేస్తే మాడిపోతాయి. అదే కడాయి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, నూనె తగ్గించేసి తాలింపుకి అదే కడాయిలో నూనె తగ్గించి తాలింపు గింజలు, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఫ్రెండ్స్,
బాగా వీటిని కలుపుతూ ఏగనివ్వాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్‌లో ఉల్లిపాయలు తొందరగా ఏగిపోతాయి. ఇలా ఏగాలి. ఏగిన తర్వాత చూడండి, ఏగినాయి ఉల్లిపాయలు. కలిపి పెట్టుకున్న మన మిశ్రమం ఉంది కదా! అది తీసుకొని మనము ఈ తాలింపులో ఏసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ తాలింపులో ఏసుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమం అది మసాలాలన్నీ. దీనివల్ల ఏందంటే మసాలా ఏది, ఉప్పు, కారం ఏది మాడిపోదు ఫ్రెండ్స్. అన్నీ సమానంగా అన్ని ముక్కలకి సమానంగా బాగా పట్టుకుంటుంది. ఇలా మసాలా అంతా కలుపుకునేటట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా ఏగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వస్తది టేస్ట్ కూడా. కొబ్బరి తురుము కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ రోటీలో అయినా, రైస్‌లో అయినా బావుంటది ఫ్రెండ్స్ ఫ్రై ఇది. బౌల్‌లోకి మార్చుకున్నాం మనం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.